ఎందుకు నువ్వు రోజు ఇలా బంగారు గుడ్లు పెడుతున్నావు? అన్ని గుడ్లు తీసుకెళ్లి ఎక్కడ దాచను? నువ్వు ఇలా రోజు గుడ్లు పెడితే ఎలా? నువ్వు పెట్టే బంగారు గుడ్లతో నా ఇల్లంతా నిండిపోయింది. ఎన్నే నమ్మగలను? ఎక్కడ నమ్మగలను? నేను దొంగనేమోనని పోలీసులు అనుమానిస్తారు. ఇక నిన్ను నేను భరించలేను. అడవిలో వదిలేసి వస్తాను. పద. అరే ఏమిటి పెద్దనయ్య, ఇంత మంచి బాతుని తీసుకువెళ్ళి అడవిలో వదిలేసి వస్తానంటున్నావు? నీకు వద్దకపోతే మాకు ఇచ్చే, మేము తీసుకెళ్తాం. మీరు అనుకుంటున్నట్టు ఇది మామూలు బాతు కాదు. నేను దీన్ని ఎవరికి ఫ్రీగా ఇవ్వలేను. అరే ఫ్రీగా ఎవరు అడిగారు? మేము డబ్బులు ఇస్తాం కదా. అడుగు, నీకెంత కావాలో అడుగు. దీన్ని వెలగట్టే ధనవంతుడే లేడు. అయినా నీ దగ్గర ఎంత ఉందో చెప్పు. నిజానికి మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఏంటి? ఉన్నాయి 5,000 రూపాయలు ఉన్నాయి. డాక్టర్ జట్కా ఏదో కెమికల్ కొని తీసుకురామని నాకు ఇచ్చారు. అవి నా దగ్గరే ఉన్నాయి. నిజమే, కానీ అవి డాక్టర్ జట్కా డబ్బులు కదా, ఇతనికి ఎలా ఇస్తాం? అరే నువ్వేం దిగులు పడకపోతులు, రేపు ఉదయాన్నే తిరిగి ఇచ్చేద్దాం. కూసంత అర్థం చేసుకో. 5,000 ఓకే, ఇచ్చేయి. నాకు 5,000 ఇచ్చి మీరు ఈ బాతుని తీసుకువెళ్ళండి. తీసుకో. ఇప్పుడు ఈ బాతు ప్రత్యేకత ఏంటో చెప్తాను వినండి. ఇది బంగారు గుడ్లు పెడుతూ ఉంటుంది. రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుందంటే ఆ గుడ్లని ఎక్కడ దాచాలో కూడా మీకు అర్థం కాదు. నన్ను దాని బారి నుంచి తప్పించినందుకు చాలా థ్యాంక్స్. నువ్వేం దిగులు పడబోకు పెద్దనయ్యా. ఇది ఎన్ని గుడ్లు పెట్టినా దాచడానికి మా దగ్గర బోర్డు సోటు ఉంది. వెళ్ళిరండి. ఎంత పని చేసావు మోటు, చిన్న బాతును పట్టుకోలేకపోయావా? అరే హఠాత్తుగా అదెగిరిపోతే నన్నేం చేయమంటావు? ఓయ్ నా జన్మభూమి, నా జన్మభూమి. నా జన్మభూమి, నా జన్మభూమి, నా జన్మభూమి. అన్నయ్య నువ్వా? సారీ బాక్సులు అన్నయ్య. మీరు కిందున్న సంగతి మేము గమనించలేదు. దానికే ఉంది, పర్వాలేదు. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇలా కూడా జరుగుతుంటుంది. తీసుకో. విరిగిందరో దేవుడా. వచ్చాయి బంగారు బాతుగుడ్డు, బంగారు చక్కెర లడ్డు. అయ్యా డబ్బులు ధర్మం చెయ్యండి అయ్యా, దయ చూపండి అయ్యా. అన్నయ్య ఆ చక్రాల బండి మాకు ఇస్తావా ప్లీజ్? నేనేమన్నా మీకిచ్చి నేనేం చేయాలా? నువ్వేం దిగులు పడకో. నువ్వు ఈ బండి మాకు ఇచ్చావంటే నీకు 10 లక్షలు ఇస్తాం. నీ పిల్లలు సల్లంగా ఉంటారు. ఆ భగవంతుడు నీ ఇంటిని సల్లంగా చూస్తాడు. కోసంత చల్లదనం నాకు కావాలి, తీసుకో. ఎవడి కర్మకి ఎవడు కర్తా సర్లే, తీసుకోండి. ఏందమ్మయ్యా ఆట చూస్తావు? నా బండి కావాలన్నా వద్దా? ఏమిటి పోతులు, ఉన్నట్టుండి అంతా చీకటైపోయింది. ఇందాకటి వరకు వెలుతురుగానే ఉందిగా. అరే తల బయటకు పెట్టావంటే వెలుతురు వచ్చేస్తుంది. ఆగు, ఆగవే, ఆగు. నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మనైన ప్రదేశము. ఆ జన్మభూమి ఎంతో అందమైన దేశము, ఆ ఇల్లు అందులో నా కమ్మనైన ప్రదేశము. నా జన్మభూమి
దయచేసి కొట్టొద్దన్నయ్య. మేము బంగారు బాతును పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. నువ్వు మమ్మల్ని కొట్టకపోతే అది పెట్టే గుడ్డలో రోజు ఒక గుడ్డు నీకు ఇస్తాం. తప్పు జరిగిపోయిందని క్షమాపణ అడుగుంటే నేను వదిలేసేవాడిని. కానీ ఇలాంటి కట్టుకథలు చెప్పి నన్ను మూర్ఖుణ్ణి చేస్తున్నారా? మేము చెప్పేది నిజమండి. కావాలంటే చూడండి, బంగారు గుడ్లు పెట్టే బాతు అక్కడ ఉంది. మీరిద్దరూ నన్ను మూర్ఖుండి కాదు, ఏకంగా పిచ్చోడ్నే చేస్తున్నారు. ఓ కాకిని చూపించి బంగారు బాతు అంటారా? ఒక్కటిస్తాను, మీ బంగారు గుడ్లు పెట్టే బాతు దగ్గరికి వెళ్ళి పడతారు. రా, నా దగ్గరకు రా. బంగారు గుడ్లు పెట్టే మా బంగారు బాత నా దగ్గరకు రా. నేను నీకు రోజు నాణ్యమైన రుచికరమైన గింజలు ఆహారంగా వేస్తాను. రా రా రా, దగ్గరికి రా, దగ్గరికి రా. వద్దు, ఎగిరిపోవద్దు. ఆగు ఆగు ఆగు. నేను వచ్చేస్తున్నాను మోటు. మోటు, త్వరగా ఈ గొడుగు పట్టుకో. గొడుగు ఎక్కడుంది పతులు? అయ్యమ్మా, మోటు బతులు, మీరు ఎక్కడెక్కడి నుంచో నా జీవితంలోకి వచ్చి పడుతున్నారే. నా నడుం విరగొట్టేసి పారిపోతున్నారా? క్షమించండి చెంగం గారు, మేం బంగారు గుడ్లు పెట్టే బాతును పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. డోంట్ మైండ్. బంగారు గుడ్లు పెట్టే బాతు నాకు కూడా కావాలి. స్టాప్ స్టాప్, ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఆ బాతు నాకివ్వండి. స్టాప్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఏయ్ బాతు, స్టాప్ బాతు. చట్టం మీద ఒట్టు. ఆగు. భారత మాత మీద ఒట్టు. ఆగు. ఏయ్ ఆగు. ఇక నువ్వు నాకే సొంతం. నేనే పట్టుకున్నాను, నేనే పట్టుకున్నాను. అమ్మా, చెంగం గారు, నా నడు ఇరిగిపోయిందండి. ఆ బాతును ఒంటరిగా పట్టుకోవాలనుకుంటే మూర్ఖత్వం. మీరు మాకు సహాయం చేయండి. కావాలంటే మీకు కూడా మేము రోజు ఒక బంగారు గుడ్డేస్తాం. సరేనా? అయితే పదండి, మనందరం కలిసి వెళ్ళి పట్టుకుందాం. పరిగెత్తండి, పరిగెత్తండి. చింగం గారు, ఏం జరుగుతోంది ఇక్కడ? బంగారు గుడ్లు పెట్టే బాతుని పట్టుకోవడానికి వెళ్తున్నాం. ఓ, అంటే మోటు పత్లు నిజమే చెప్పారన్నమాట. బంగారు బాతు పెట్ట దొరికిపోమ్మా, మాకు దొరికిపోమ్మా. బంగారు గుడ్లు పెట్టే బాత. పద, మనం కూడా వెళ్ళి పట్టుకుందాం. ఆగండి ఆగండి, పట్టుకోండి, బాతుని పట్టుకోండి, పట్టుకోండి, ఆ బంగారు బాతుని పట్టుకోండి, వదలకండి, పట్టుకోండి, రండి రండి, బాగా పదండి. బంగారు బాతు, ఆగు ఆగు, బంగారు గుడ్లు పెట్టే బాతు, ఆగు, 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 అయ్యమ్మా, ఇది మామూలు బాతే. దీనికి బంగారు రంగు పూశారు అంతే. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఇంతకీ బంగారు రంగు నీ ఒంటికి పూసింది ఎవరు? ఇది బంగారు గుడ్లు పెట్టే మా బాతు. మేము దీన్ని 5,000 ఇచ్చి కొనుక్కున్నాం.
ఎవరో మిమ్మల్ని పీకల దాకా ముంచేశారు. పొద్దున్నే దీన్ని నా దగ్గర నుంచి దొంగిలించుకుని తీసుకెళ్లారు. బహుశా ఆ దొంగ మిమ్మల్ని కూడా మోసగించి ఉంటాడు. అరే ఈ బాతు మామూలు బాతు గుడ్డే పెట్టిందే. పదండి అందరూ పదండి మిత్రులారా, వాడు నమ్మించి మోసం చేశాడు. మనం అందరం నష్టపోయాం. ఏంటి నిన్ను నీ మూర్ఖత్వం వల్ల మేము ఈ పురిపురి నగరం అంతా పరిగెత్తాం. వీళ్ళని వదలకూడదు. మనకి బంగారు గుడ్లు ఎలా ఇస్తారో ఇప్పుడు చూద్దాం. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు. ఏమిటి పెద్దనయ్య, ఏమిటి ఏదో తీసుకొచ్చారు? మేమిద్దరం ఒక ఎగ్జిబిషన్ కి వెళ్ళాము. అక్కడే ఈ అందమైన పెయింటింగ్ ని చూసాము. నా 20 ఏళ్ల అనుభవంలో ఇంత అందమైన పెయింటింగ్ నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అందుకే దీన్ని మేము కొన్ని తీసుకొచ్చాం. అది ఆ గోడ మీద పెట్టి చూడండి, ఎంత అందంగా ఉంటుందో. ఆహాహాహా, పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే పెయింటింగ్ లో ఉన్న మహారాజు నిజంగా బయటకు వస్తున్నట్టుగానే ఉంది. సరే రండి, మనం కూర్చుని టీవీ ప్రోగ్రాం చూద్దాం. ఈ రోజు టీవీలో మంచి ప్రోగ్రాం వస్తుంది. తినడానికి ఇంకేమైనా దొరుకుతుందా? ఇవేమంతా రుచికరంగా లేవు. అరే ఏమైంది, ఎందుకలా ఫ్యాన్ ఎక్కి కూర్చున్నావు? ఆ ప్లేటు ఎవరికి చూపిస్తున్నావో వాళ్ళనే అడుగు. ఎవరు నువ్వు? నేనా రంగునగర మహారాజుని, రాజా రంగాచారిని. నేను అక్కడ ఆ ప్రదేశంలో ఉంటాను. దేవుడి మీదట్టు ఆ ఫోటోలో ఉన్న రాజుగారు బయటికి ఎలా వచ్చారో అర్థం కావడం లేదు. ప్రాణం దక్కించుకోవాలంటే పారిపోవాల్సిందే. అరే మరీ ఎంత తొందర దేనికి? నాతో కాసేపు మాట్లాడి తర్వాత వెళ్ళండి. కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? మీరందరూ రంగునగరంలో ఉన్నారు. మహారాజు గారిని వినోదపరచడానికే మీరు ఇక్కడికి తీసుకురాబడ్డారు. చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడకుండా చేయాలి, అర్థమైందా? అరే పెద్దన్నయ్య, వీళ్ళు అడిగింది చేయటం నా వల్ల కాదు. చూడయ్యా, సమోసాలు తినే విషయంలో పందెం పెట్టి ఒప్పుకుంటాను. ఎక్కసెక్కలు ఆడకుండా చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి, లేదంటే మహారాజు గారు ఆకలిగా ఉన్న పుల్లకి నిన్ను ఆహారంగా వేసేస్తారు. సరే ఇక వెళ్ళి పోరాడు. ఎదురుగా ఉన్న సిపాయి ఇంతవరకు ఎవరితోనూ ఓడిపోలేదు. జాగ్రత్తగా ఉండు. చూస్తా ఉంటే ఇలా. మోటు, ఆల్ ద బెస్ట్. మోటు నా సహోదరా, నా ప్రాణమిత్రుడా, ప్రాణానికి తెగించి పోరాడు. లగాయతో మోటు ఎలాగో ఇందులో ఓడిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు మనంత చూడటం ఖాయమనిపిస్తోంది. ఆట మొదలు పెట్టండి. ఎక్కడ ప్రాణాలు పోతాయని మేము భయపడి చూస్తూ ఉంటే ఆయన ప్రారంభించండి అంటాడు. ఓ మంచి దేవుడా, ఎందుకలా ఇరికించేశావు? ఇంత బరువుగా ఉన్న బల్లాన్ని ఎత్తాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.
భలే ఓడించావు, శహబాష్. థ్యాంక్ యూ మహారాజా, థ్యాంక్ యూ. మీకు పుణ్యం ఉంటుంది. అలాగే ఆటోనో టాక్సీనో తెప్పించండి, పురిపురి నగర్కి వెళ్ళాలి. ఇది ఎంత గట్టిగా ఉందో కనీసం ఒక ఇంచు కూడా లాగలేకపోతున్నాను. మరోసారి ప్రయత్నించు, లేదంటే ఆకలిగా ఉన్న సింహానికి ఆహారం అయిపోతావు. ఈ కామెడీలు కట్టిపెట్టి లక్ష్యానికి గురిచూసి బాణాన్ని వదులుతావా? అతను అలాగే కామెడీ చెయ్యనివ్వు. అతను అలా చేస్తేనే బాగుంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతం, మహా అద్భుతం. నీ విలువిద్యకు సాటే లేదు. ఇదిగో తీసుకో. ధన్యవాదాలు మహాప్రభు, చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఒకరితో పోరాడాలి. దేవుడి మీదట్టు ఇది నిజంగా మానవ జాతికి చెందింది కాదు. ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సచ్చి. వాళ్ళు నాకు అంటిపండు ఇయ్యటం లేదు. కడుపు కాలిపోతోంది. ఆకలి తీరడానికి ఏవైనా ఇవ్వండి. వీటినివో. ఆజ్ఞ మహారాజా. పదలు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఐడియా సజ్జీ. భలే 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 పోరాడారు. అద్భుతం, మహాద్భుతం. ఇప్పుడు మేము విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాం. ఆటని రేపటికి వాయిదా వేస్తున్నాం. వా, అద్భుతమైన ఐడియా. ఇటువంటి ఐడియాలు నా బుర్రకి ఎందుకు తట్టవో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి రాజాగారి దగ్గర ఉన్న బ్రష్ దొంగిలించుకొద్దాం. పదండి. భలే భలే భలే
అద్భుతంగా పోరాడావు. థ్యాంక్ యూ మహారాజా. ఇదిగో చూడు మోటు, ఆయన కలగంటున్నాడు. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ముందు బ్రష్ను తీయి. వాహ్ వాహ్, నీ విలువిద్యకు సాటి లేదు. పతులు, థ్యాంక్స్ చెప్పడం ధర్మం. నువ్వు బ్రష్ను తీస్తావా లేదా? నీకసలు మేనర్సే లేదు పతులు. ఆయన నిన్ను అంతగా పొగుడుతూ ఉంటే కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పాలని అనిపించడం లేదా? భలే భలే భలే, చాలా బాగా దొంగిలించారు. ఆగండి. భలే భలే, చాలా బాగా దొంగిలించారు. ఇదిగో తీసుకోండి, ఇదిగో తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. త్వరగా పరిగెత్తు మోటు. రాజుగారి చేతికి చిక్కామంటే ఇక ఈ జన్మకి మన పని అంతే. తీసుకోండి. ఆగండి, ఎక్కడికి పారిపోతారు? రామోటు, మీరు రండి. ఆహాహా, ఆహాహా, వజ్రాలు ఎంత బాగున్నాయో. జీవితాంతం పని పడ లేకుండా హాయిగా కూర్చోవచ్చు. ఉండండి, ముందు ఈ ద్వారాన్ని మూసేద్దాం. ఈ వసలు నిజమైనవి కానే కావు. ఈ బ్రష్ కూడా ఎందుకు పనికిరాదు. ఎక్కడి నుంచి తెచ్చావో దాన్ని అక్కడికే తిరిగి పంపించు. భలే 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 భలే. ఆగండి.